అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకో. ఊరికే టెన్షన్ అవ్వకు, చేసే పని సక్రమంగా చెయ్యి. అలాగే నాన్న. ఫలితాన్ని ఆశించకు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, ఆ నమ్మకం నాకుంది. అనయ్య, దేవుడున్నాడు, అదిరిపోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇవాళ చాలా మంచి రోజు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నేను నీకోసం ప్రే చేయబోతున్నాను. అద్దరు కొట్టి అన్నయ్య. పిచ్చి తల్లి. వస్తాను వదినా. ఏంటి? వస్తాను, బయలుదేరు. బాబాయ్, నేను అక్క నీకోసం వినాయకుడి గుడిలో 101 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. వస్తాను. వెళ్దా బాబాయ్. టైం అయింది. రత్నమా, పొద్దున్నుంచి సంతోషంతో ఎగిరి పడుతున్నావు, ఏంది మందలా? నువ్వు కూడా ఓ లగేజ్ లాగా బండిలో కూర్చున్నావా? ఇగో పాండు, నీకు సంగతి తెలీదా? మన శ్రీధర్ లేడు, అతనికి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. ఇవాళ రికార్డింగ్. అవును, 3 రోజుల్లో 4 పాటలు రికార్డ్ చేయబోతున్నావు. అందులో ఒక్కో పాటకి 150 వైలెన్స్ ఉంటాయి. అబ్బా, దీనికే నోరు తెరిచావేంటి? 300 ఫ్లూట్స్ ఉన్నాయి. నోరు నొప్పేదా? అవి వాళ్ళ ఫ్లూట్స్, వాళ్ళ నోరు పెడితే నీకేంటా? 4 పాటల్లో 2 పాటలు క్లిక్ అయితే చాలు. 4 క్లిక్ అవుతాయి. ఆ తర్వాత ఇంకేముంది, 10 కంపెనీలు మన షాప్ ముందు నుంచి ఉంటాయి. అందులో 5 క్లిక్ అయినా చాలుగా. 10 క్లిక్ అవుతాయి. ఓకే. ఆ తర్వాత నాది ఆడియో షాప్ కాదు, ఆడియో కంపెనీ. నేను మామూలు ఓనర్ని కాదు, ఎండిని. మరి నేను ప్యూన్గా ఉంటావా? నువ్వు ఎండి అయితే నేను జీఎం అవుతాను. సరే పో. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? కంపెనీ గుమ్మం దగ్గర నుంచి లోపల లెటర్ వరకు స్ప్లిట్ చేసి పెట్టేస్తాం మేము. మరి బయట ఆకులేసి 10 మందికి భోజనం పెట్టేస్తాను. ఖాళీ ఉంటే నువ్వు కూడా వచ్చి కూర్చో. వీడి కొట్లోనే రైస్ కొట్లో రైస్ ఎవరు కావాలి? డోరు మూయండి అబ్బా. ఏంటి? ఖాళీ చోటు కనిపించగానే అక్కడ ఇల్లు కట్టేయడమేనా? ముందుగా చోటు కొనాల, తర్వాత తవ్వాల, ఆ తర్వాత ఇల్లు కట్టాల. పెద్ద కోటీశ్వరులాగా మాట్లాడుతుంటారు. అవును, పోయిన నెల తీసుకున్న 150 రూపాయలు తిరిగి ఇచ్చే గతి లేదు. ఆడియో షాప్ లెటర్ కూడా స్ప్లిట్ చేసి బిగిస్తాడు. చూడు. ఆటో. హలో మిస్టర్ పాండు, 150 రూపాయలు బాకీ అని చెప్పి ఆ పెద్ద మనిషి నోరు నొక్కేసావు కదయ్యా. నువ్వు కూడా 30 ఇవ్వాలా? ఆటో ఫోన్ రా, ఫోన్డే. యాడికి పోయినా మా అంగడి బియ్యమే మీరు వండుకొని తినాలా. ఫైన్ సార్, ఆ లాస్ట్ బార్లో వచ్చే వైలెన్స్ ని మాత్రం ఓసారి చెక్ చేద్దాం. ఓకే సార్. వైలెన్స్ సెక్షన్, పొజిషన్, రెడీ, 1 2 1. సార్, ఓ చిన్న కరెక్షన్. సార్, సెంటర్లో ఎవరో బి న్యాచురల్ లో వాయిస్తున్నారు. ఓకే. బి ఫ్లాట్ లో వాయించాలి. మిగిలినంతా ఓకే. ఓకే ఓకే సార్, ఐఎమ్ సారీ. నో నో నో, చాలా కరెక్ట్గా కనిపెట్టారు. నేను కరెక్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బీ రెడీ. నాది ఇష్టే తగిలేట్టుందిరా, అదర కొడుతున్నాడు. రికార్డింగ్ పూర్తవగానే ఓ పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చి థియేటర్ గుమ్మంలోనే వాడికి దిష్టి తీసుకొట్టాలి. అంకుల్, శ్రీధర్ కరెక్ట్ గానే చేస్తున్నాడు, కానీ పక్కన కూర్చున్న అతను అప్పుడప్పుడు వైట్ బటన్ పైకి కిందకి ఆడిస్తూ చెడగొడుతున్నాడు. ఓ ఎదవా, అదేరా రికార్డింగ్. మెల్లిగా మాట్లాడి, లేకపోతే బయటికి దోసేస్తారు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఒకే ఒకసారి కోరస్ చెక్ చేసుకుని తర్వాత వెళ్ళిపోదాం. ఓకే సార్. ఓకే, కోరస్, బీ రెడీ. మనం అడ్డంగా ఉన్నాంరా. అయ్యో అంకుల్, పర్లేదు, హలో. కోరస్ రెడీ. కోరస్ సెక్షన్ ఒకసారి నేను హమ్ చేసి వినిపిస్తాను, తర్వాత టేక్ వెళ్దాం. ఓకే, విల్ గో ఫర్ టేక్. చెప్పు శివ. సార్, ఒక హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఏమిటి, నీకు హాఫ్ డే లీవ్ కావాలనా? కొంచెం ఆగు. నిజమే, కల కాదు. ఏంటి శివ,